రుక్మిణీదేవి మందిరంలో జరిగిన పారిజాత వృత్తాంతమును సత్యాదేవితో ఇష్టసఖి నళిని చెప్పుట. అమ్మ, ఏమని చెప్పుదు? ఎమ్మిన్ నీ విభుడు రుక్మిణీ సతి మణి సౌధమునన్ ఉండగా సురముని క్రమ్మరన్ ఆకస్మిగాన్ అతడికిన్ చనుదెంచి అమ్మురారికిన్ అనఘమ్ము అమరైక యోగ్యము అతి సౌఖ్యకరమున్ అనితర సులభము ఇది అని కొనియాడుచున్ ఒక్క దివ్య కుసుమము ఒసగన్. మిన్నంది వేగ కైకొని కన్నుల నొత్తుకొని మ్రొక్కి గారవ మెసగన్ వెన్నుడు రుక్మిణి కొసగను. ఆ నెలతయు గొప్పులోన నవ్విరి దాల్చన్. ఎంతకు లేడు నారద మునీంద్రుడు శౌరి వినంగ రుక్మిణీకాంత వినంగ నేను వినగా బలికెన్ పతిగూర్చుదాన నా ఎంతటి వారు లేరని అహంకృతిన్ ఎప్పుడు విర్రవీకుచున్ వంతున వచ్చు సత్య గర్వంబు ఇక చెల్లదటంచు మానిని. ఆ రణభోజను మతకములు, ఆ రుక్మిణి నటనలు, ఆ మురాంతకు చైగులు చేరి కనుగొనుచోన్ ఎవరికి కోపం రాదు వారిజనేత్ర. ఎవరికి కోపం రాదు అంటే ఎవరికైనా వస్తుంది, ముఖ్యంగా నీకు రావాలి అని శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడని మరియు నాదుడు ఇలాగా కించపరుస్తూ మాట్లాడినాడని చెలికత్తె చెప్పగానే సత్యభామ అనవిని వ్రేటు వడ్డ యురగాంగనయున్ వడే నేయివోయ భగ్గున దొరికొన్న హుతాసన కీలయనంగ లేచి హెచ్చిన కనదోయి కెంపు తన చెక్కిలి కుంకుమపత్ర భంగ సంజనిత నవీన కాంతి వెజజల్లగా గద్గద ఖిన్న కంటియై. అలా చెప్పిన దాన్ని వినగా దెబ్బతిన్న పాములాగా నెయ్యిపోయగానే భగ్గున లేచిన మంట వలె లేచి కన్నుడు ఎర్రబడడంతో ఆ కుంకుమ కాంతి చెక్కుల మీద పడి కొత్త కాంతి వెదజల్లగా వణుకుతున్న కంఠముతో చెలికెత్తెను ఇలా ప్రశ్నించింది. ఏమేమి కలహాసనుండు అచ్చటికై ఏచెంచి ఇట్లాడనా? ఆ మాటలు తా చెవియొగ్గి వినియనా ఆ గోపికా వల్లభుండు? ఏమేమాడను రుక్మిణీ సతియు, నీవు ఇంకేటికి దాచదే నీ మోమోటలు మాని నీరదముఖి నిక్కం బెరిగింపవే. అతుల మహానుభావమని అవిరిన్ తానొక పెద్ద చేసి అచ్యుతునకు ఇచ్చకంబుదవ సూడిద ఇచ్చిన నిచ్చగాక తానతండు ప్రియంబు గదగ నెడకు అర్పణ చేసిన చేసిగాక ఆ మతకరి వేలుపున్ తపసి మమ్ముదలంపక నేలయచ్చటను. పడు తెరగు ముళ్ళ మాటలు కలహమే కళ్యాణమని జగంబుల వెంటన్ మెలగడు మౌనికి అంటే నారదునికి ఇలా మాట్లాడుట సహజం. వలదని వారింపవలదే వల్లభుడు అతని వద్దని భర్త అయిన శ్రీకృష్ణుడు అతనిని వారింపవద్దా అని సత్యభావం అంటున్నది. అయినా ముని ఏమి చేయు? రుక్మిణిని కొన్న కారణమేమి? రుక్మిణిని నిందించి లాభమేమి? ఇదంతా ధూర్త గోపాలుడు చేసిన సైదము. ఇదంతా ధూర్త గోపాలుడు చేసినటువంటి పని. ఏమి చెప్పుదు? మనం ఎరియదే ప్రాణమైన మగడిట్లైనను మనసు కుందదా, మనసుకు బాధ కలగదా? ప్రాణమైన మగడిట్లైనను ఆ ప్రాణమైన మగడు తన పట్ల ఎలా మెలిగేవాడో తెలుసా? శ్రీకృష్ణుడు తన పట్ల ప్రేమతో భయంతో ఎలా మెలిగేవాడో సత్య చెప్పుచున్నది. కలలోననైన నవ్వులకైన నా మాట జవదాట వెరచునో చంద్రవదన. ఏ పదార్థంబు నా ఎదుట బెట్టకమున్న ఎవ్వారికి ఒసగడో ఇగురుబోడి. చెల్లుడు నాతో నేమి చెప్పుదురోయని లంచంబులిచ్చునో చంచలాక్షి. తోడి చేడియలు నా తోడి వంతులకు రాన్ సైరింపజాలడో సన్నుతాంగి. అరమరలు లేని కూర్మిన్ అనవి పెనగి కొదలు దీరని కోర్కుల కూడిమాడి కపట మెరుగని మమతల గలసి మెలసియున్న విభుడు ఇట్లు సేయునే యో లతాంగి. నా మొగమాటకై అంటే మొహమాటం కోసం నా దగ్గర వలని నాటకములను ఘటించి నాటకములాడి రుక్మిణీ కావనే మీదటని కలుగు గౌరవమున్ కృపయున్ ప్రియంబునున్ అంటే రుక్మిణీ దేవి మీదట గల గౌరవం కానీ
ఆమె పట్ల గల దయ కానీ ప్రియమును కానీ ఏమీ గాననీక నా ఎదుట నాకు కనబడకుండా ఇటన్ నా దగ్గర ఇన్ని దినాలు నన్ను తేల్చెనో, నన్ను మోసం చేసినాడు తామ్రసాక్షి. మెచ్చవరద మురదానవ భేది కృత్యములు. మురదానవ భేది అంటే మురారి శ్రీకృష్ణుని యొక్క చేష్టలు మెచ్చుకోవాలి కదా అంటున్నది. ఓ చలి, శౌరికి ఇచ్చినట్టు ఒక లతాంతము తెచ్చి నారదుడు ఒక లతాంతము, ఒక పువ్వును తెచ్చి ఇచ్చాడట. ఆ చపలాక్షికి ఇచ్చినట్ట అతడు ఆ కృష్ణుడు ఆ పువ్వును ఆ చపలాక్షికి అంటే రుక్మిణికి ఇచ్చినాడట. ఇట్టి మాటలు ఆహా చెవులను వినబడి, ఈ మాటలు చెవులు వినబడి కూడా ప్రాణములు దాల్చేది మేన. ఇంకా నా మేనులో శరీరంలో ప్రాణాలు ఉన్నాయి. వింతగా నోచితి, ఇది ఒక వింతగా నేను చూశాను. ఇంకా ఎట్టివి కనుగొన నెమ్మదిగా ఉన్నదానను, ఇంకా ఎటువంటి వింతలు ముందు నేను కనుగొనవలసి ఉన్నదానను అంటూ కలకాలం ఒక్క గతిన్ పూసలలో దారము మార్కిన్ అతి మదిలోనన్ మెలంగడు పురుషుడు గలుగుట తొలి జన్మము నోము ఫలము తోయనేతుల. పతి ప్రాణ సదృశ బంధువు, పతి దైవంబు ఏడు గడయు పతి సతులకు. అప్పతియే కడు మేర దప్పినన్ గతి కులకాంతలకు వేరు గడదే చెప్పుమా. ధనమిచ్చి పుచ్చుకొన్నను మనమున పూర్వంగా వచ్చును. డబ్బులు ఇచ్చి తీసుకున్నా పర్వాలేదు ఇతర సతులకు, కానీ మగడు ఇంతులకు చనవిచ్చి పుచ్చుకొన్నను అదే భర్త ఇతర స్త్రీలకు అంటే సపత్నులకు చనవిచ్చి పుచ్చుకొన్నను మనవచ్చునే మనగలమా. ఇంకా నేటి మాటలు చెలియ అని వగల మిగుడు బొగుడుచున్ జనతామర్షమున గోప సదనమునకున్ జనియను లతాంగి. హరిచందన కోటరమునకు తరుణియున్ బోలెన్. మాసిన చీర గట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై వాసన కట్టుగట్టి నిడువారిక కస్తురు పట్టు వెట్టి లో గాసులి చీకటింటి కడకంకటిపై జలదాంత చంద్రరేఖా సదృశాంగి అయి పొరలే గాఢ మనోజ విషాద వేదనన్. కోపగృహమును ప్రవేశించిన సత్యాదేవి తన పడకపై ఎలా ఉన్నది? విడవిడగన్నుమోయు కనువిచ్చు నగున్ తలయూచు పాన్పుపై బడు ఉసురంచు లేచు తడబాటును తత్తరమున్ జలంబులోన్ అడరగా గోపవేగమునన్ అగ్గలమైన మనోజుబాధరన్ బడి మదహస్య హస్తగత పద్మినియున్ బలె సొంపు పెంపరన్. మదహస్య హస్తగత పద్మిని మదించిన ఏనుగు తొండము చేతికి చిక్కినటువంటి పద్మము వలె సొంపు వెంపరన్ ఉన్నది. ఈ పగితిన్ ఆ సత్రాజితి కోపోద్యోగమునను వగల గుందుచు ఘన సంతాపము పేర్మిన్ ఇతర వ్యాపారము మానయుండే హరియున్ అచటన్.